నయీం బాధితులు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. భువనగిరిలోని 154 ఎకరాల భూమిని కబ్జా చేసిన నయీం భార్య, ఆమె అనుచరులు 1993లో లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు 400 మంది బాధితులు 500 ఫ్లాట్లు కొనుగోలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఫ్లాట్లు కొనుగోలు చేశారు. 2006లో నయీం భార్య షేక్ హసీనా బేగం, ఆమె అనుచరులు కలిసి చేసిన యొక్క ఏజీపీఏలో చేసుకున్నారు. కొన్ని ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పి తెలుస్తుంది సార్. అయితే కొనుక్కున్న వాళ్ళు మరి లీగల్గా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫై చేసి కొనుక్కున్నారా లేదా తెలియదండి మాకు. అంటే లింక్ డాక్యుమెంట్ అనేది జనరల్గా ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడు ఒక 30 ఈవెన్ బ్యాంక్ లోన్ కడుతుంటే 30 to 40 years దాని హిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ తీసుకుంటారండి. లీగల్ డాక్యుమెంట్ కాస్రా పహాని, ఒరిజినల్ ఓనర్ ఎవరు, సేత్వాట్, అది ఎవరి 20 years ఏదైనా చేంజ్ జరిగినప్పుడు దాంట్లో రికార్డ్ అవుతుందండి. పహానీస్ ఉన్నాయి, మరి అవి అలాగే ఏజీపీఏలు ఉన్నాయి, దీని మీద జీపీఏలు ఉన్నాయి. ఆ జీపీఏ ఉండగా ఫోర్స్లోకి ఇది రావడం అనేది జరిగిందండి. ఇది మరి ఇది వాళ్ళ నోటీసులో ఉందా లేదా మాకు తెలియదండి. మేము 500 ప్లాట్లు వాళ్ళము ఈ సొసైటీలో ఉన్నాం సార్. ఇది కాకుండా ఇంకా ప్లాట్ ఓనర్స్ ఉండొచ్చండి ఇంకా. అయితే మా గ్రీవెన్స్ ఏంటంటే ఈ మొత్తం లేఅవుట్లో ఆ రెడ్ మార్క్ చేసినటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మా సొసైటీ మెంబర్ యొక్క ప్లాట్స్ అండి. ఈ ప్లాట్లని మాకు కనుక అప్రోచ్ రోడ్ క్రాస్ తోటికి మాకు వచ్చినట్టయితే మేము వాటిని డెవలప్ చేసుకోగలుగుతాం సార్. సొసైటీలో 500 ప్లాట్స్ ఉన్నాయండి. కొంతమందికి 2-3 ప్లాట్లు ఉన్నాయి. సుమారు 400 మెంబర్స్ ఉన్నాం సార్. 400 మెంబర్స్ అండి. లేవండి, ఇవన్నీ కూడా వేరే సబ్సిక్వెంట్ డాక్యుమెంట్స్ ఏర్పడ్డాయండి. 22 తర్వాత నుంచి ప్రొహిబిషన్ పార్ట్గా అండి. అంటే మొదట డివిఆర్ ఎస్టేట్ వాళ్ళు మీద ప్రొహిబిషన్ తీశారు, మెగా సిటీ వాళ్ళ మీద తీశారు. ఇప్పుడు వేరే వాళ్ళు అబ్దుల్ రహీం వాళ్ళ సక్సెసర్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారండి ప్రొహిబిషన్ లిఫ్ట్ చేయమని. అంటే ఎల్ఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ల్యాండ్ మీద మా పొజిషన్ చూపించమని, ఆ మార్కింగ్ స్టోన్స్ అవి చూపించమని అడుగుతున్నారండి. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే అండి, వాళ్ళు వేరే వాళ్ళు గ్రౌండ్ మీదకి రావడం, మా ప్లాట్లు మేము నోటీస్ చేయగలము. మాకు మార్కింగ్ స్టోన్స్ కొన్ని ఉన్నాయి, వాటి రిఫరెన్స్తో మేము మా ప్లాట్కి ఎగ్జాక్ట్గా మేము వెళ్ళగలుగుతాం. కానీ గ్రౌండ్ మీద ప్రొహిబిషన్ పెట్టడం కారణంగా ఒకటి, రెండోది కరెక్ట్గా 4 బౌండరీస్ చూపించేటువంటి స్టోన్స్ లేకపోవడం వల్ల మేము ఎల్ఆర్ఎస్ కోసం వెళ్ళలేకపోయాం. అప్లై చేసాం సార్ ఎల్ఆర్ఎస్ కోసం, కానీ వాళ్ళ దగ్గర నుంచి మేము ఫైనల్ డాక్యుమెంట్స్ తీసుకోలేకపోయాము అమౌంట్ కట్టి. కారణం ఏంటంటే మా ప్లాట్ ఎగ్జాక్ట్ బౌండరీస్ 4 మేము చూపించలేకపోవడం. ఈయన బౌండరీస్ వేసుకున్నారు, 3 మొత్తం పడగొట్టేశారండి. 1 సైడ్ బౌండరీ వేరే వాళ్ళ దాంట్లో ఉన్నట్టుగా ఫెన్సింగ్ ఉందండి అక్కడ. సో ఈ రకమైన కారణాల వల్ల మేము ఎల్ఆర్ఎస్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నామండి.